ప్రైజ్ ది లార్డ్. అర్ధరాత్రి ఒక బలమైన ఉజ్జీవముతో కూడిన అభిషేకం దేవుడు మన గృహాలపై, మీరు కూడిన స్థలాలపై పంపబోయే సమయం ఇది. ఆ రాత్రి పౌలు శీలలు ఆరాధన చేశారు, ఆ రాత్రి పౌలు శీలల ప్రార్థన చేశారు, ఆ రాత్రి 30 లక్షల మంది విడిపించబడ్డారు, ఆ రాత్రి అహరోను కర్ర చిగురించింది. ఆ రాత్రి ఒక మోసగాడు ప్రార్థన చేయగా బలమైన కార్యం ప్రభు చేశారు. ఈ రాత్రి నీవు నాతో కలిసి ప్రార్థిస్తూ ఉండగా, ఈ రాత్రి నీవు నాతో కలిసి ప్రభుని స్తుతిస్తూ ఉండగా, ఈ రాత్రి విడుదల ప్రార్థనలు నాతో కలిసి ఏకీభవిస్తూ ఉండగా ప్రతి చెరసాల పునాదులు కదలబోతున్నాయి, ప్రతి చెరసాల పునాదులు కదలబోతున్నాయి, ప్రతి నాశనకర్త లయకర్త నాశనమైపోబోతున్నాడు. అలాగనే కళ్ళు మూసుకుని మోకాలేసి బలమైన అభిషేకం కొరకు, ఒక బలమైన ఉజ్జీవం కొరకు నీ కుటుంబంలో ప్రతి సమస్య, ప్రతి లేబి, ప్రతి కొదువ తెగిపోవునట్లుగా, విడిపోవునట్లుగా, నాశనమగునట్లుగా ఒక బలమైన ఉన్నతమైన అభిషేకం, ఒక శక్తివంతమైన అభిషేకాన్ని విడుదల చేస్తున్నాం ఈ రాత్రి. ఒక ఉన్నతమైన అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను ఈ రాత్రి. అదుగో 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 వారందరూ మేడ గది మీద కూడి ఉండగా అకస్మాత్తుగా ఒక బలమైన పెనుగాలి వారి కూడి ఉన్న ఇల్లంతా కమ్ముకున్నట్లుగా రవాణా సియాదు అనా షెందేరే కాసు అందువాలవా, నీవు కూడి ఉన్న గదంతా, నీవు కూడి ఉన్న గది అంతా ఒక బలమైన విప్లవాత్మకమైన ఉజ్జీవం ఊరి షఠదరమగా స్వాద్వాల మాధ్యానమా. ప్రతి కాడి ప్రతి సమస్య అభిషేకము ద్వారానే విరగొట్టబడుతుంది, అభిషేకము ద్వారానే విరగొట్టబడుతుంది. ఐ ప్రొఫెసైజ్ mighty name of Jesus. ప్రవచిస్తున్ననే సునామములో నీ మీదకి వచ్చే అభిషేకం, నీ కుటుంబం మీదకి వచ్చే అభిషేకం, నీ పిల్లల మీదకి వచ్చే అభిషేకం, నీ వ్యక్తిగత జీవితం మీదకి దిగి వచ్చే అభిషేకం, నీ కుటుంబంలో ఒక పెను ఉజ్జీవాన్ని కలగజేయబోతుంది సునామములో. రిమామాన షటాదువాల రియాదు కేసేమదువాన షటౌతనమగ స్వాద్వాల రిమాదువాన రిబాబామా షఖన రియాదు ఆస్యదేనే మష్మోదల మోదరియా స్వాద్వాల మందు అఖ్యత్వోలవా. ఈ సునామముల కుటుంబంలో జరుగుతున్న ప్రతి సమస్య ప్రభువా, ప్రతి లేమి, ప్రతి కరువు, ప్రతి కాటుకం, ప్రతి నౌసుఖము నాయన ఈ రాత్రికి నాశనం అవ్వాలి, ఈ రాత్రికి నాశనం అవ్వాలి. మీరందరూ ప్రార్థన చేయండి. బలమైన కార్యం ప్రభు చేయబోతున్నారు. ప్రతి సమస్య, ప్రతి లేమి, ప్రతి దిగులు, ప్రతి ఒక్క కరువు, కాటుక, ప్రతి నాశనం చేసేద్దాం. దిగుతున్న అభిషేకం ప్రతి కరువును నాశనము చేయగలదు, ప్రతి కాటుకాన్ని నాశనము చేయగలదు, ప్రతి లోటు పాటలు తొలగిపోతుంది. ఒక బలమైన అభిషేకమే దానికి చిహ్నం. ఒక బలమైన అభిషేకమే కరువు తీరిపోద్ది. ఒక బలమైన అభిషేకం దిగిరాగా కరువు తీరిపోద్ది. ఒక అరచేయంత మేఘము దిగిరాగా 3.5 సంవత్సరముల కరువు తీరిపోయినట్లుగా ఇశ్రాయేలు దేశం మీద అరచేయంత మేఘమే దిగి వస్తే వర్షము కురిసినట్లుగా ఉరాబాబా షాబారాదియానామాగా స్వాదువలరి హెందెనేమే ఉరామామామామా షనరమనకందువలమా స్వాదువర కందువల రిమందునాన షెటెందెరేబా రిసబాబాబాబా షబాబా రిబాబాబా రికలదరబా అల్బనన మగ స్వాదువాల రిహిందెనే మెషటోందనమ విరిగిని నర్మౌందనమల హందెనే మెదకుడు సోందనమల హందనమ రిమల దువాన షెందెరే మెగే స్వాదువాల హందెనే మెషటోందనమ. ఓ సమస్య గొప్ప పర్వతమా నీకు అవకాశం లేదు. ఈ పర్వతం ఎత్తిపడి సముద్రములో వేయబడును గాక. ఈ సమస్య అనే పర్వతం, శోధన అనే పర్వతం, అప్పనే పర్వతం, కరువనే పర్వతం, కాటుకమనే పర్వతం ఎత్తి సముద్రములో వేయబడాలి. నా యేసయ్య చెప్పాడు నీలో విశ్వాసం ఉంటే, నీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండని, ఈ పర్వతాన్ని ఎత్తి సముద్రములో వేయబడును గాకంటే అది అలాగూ జరుగుతుందన్న యేసయ్య చెప్పాడు. జరుగుతుంది. ఈ రాత్రి ఏదో జరుగుతుంది. పర్వతాలు పెగిలించబడే రాత్రి
గొప్ప పర్వతాలు, గొప్ప పర్వతాలు, గొప్ప పర్వతాలు. రి బాబా బాబా షబా బాబా రబా బాబా హషడా హయందున మహందరి రి గనమన షడదియల రుగనమన కసుందల రి బాత్వాల రమందనమ ఏకే దేరేబే షఠే దేరేబే కే షఠే దేరేబే ఉరా బాబా 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 బాబా. పర్వతాలు 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 పర్వతాలు, సమస్యల పర్వతాలు. అదుగో అదుగో అదుగో, ఉన్న స్థలముల నుంచి కదిలిపోతున్నాయి, ఉన్న స్థలముల నుంచి కదిలిపోతున్నాయి, ఉన్న స్థలముల నుంచి కదిలిపోతున్నాయి. అప్పు అనే పర్వతాలు, శోధన అనే పర్వతాలు, కరువు అనే పర్వతాలు, చీకటి అనే పర్వతాలు, రోగం అనే పర్వతాలు, మానసిక శారీరక రుగ్మతలు అనే పర్వతాలు ఉన్న స్థలముల నుంచి కదులుతున్నాయి, ఉన్న స్థలముల నుంచి కదులుతున్నాయి. ఆ సైదనపో నువ్వు సముద్రంలో పడవేయాలి, నువ్వు సముద్రంలో పడవైపోవు, నువ్వు సముద్రంలో పడవైపోవాలి, నువ్వు సముద్రంలో పడిపోవాలి. సునామములు రీ బాబా షందరబాల రీఖలదరబా. కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న దయ్యపు శక్తులు, కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న అంధకార శక్తులు, దురాత్మ శక్తులు ఇప్పుడే ఈ రాత్రి కాలిపోవాలి, 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 కాలిపోవాలి. నిన్ను బాధిస్తున్న దయ్యాలు, నిన్ను హింసిస్తున్న దయ్యాలు, నిన్ను భయంకరంగా పీడిస్తున్న దయ్యాలు నాశనం 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 నాశనం. ఎస్, అగ్ని లాంచర్స్ దిగుతున్నాయి, అగ్ని లాంచర్స్ దిగుతున్నాయి. సేనా దయ్యాలు, సేనా దయ్యాలు. ఓ నజరేయుడైన యేసు, నాతో నీకు ఏమి పని? నన్ను నశింపజేయడానికి వచ్చిదివా? ఇదిగో ఇదిగో, ఇక్కడ దగ్గరలో ఉన్న పందుల గుంపులోనికి మమ్మల్ని పంపు, మమ్మల్ని మీరు నశింపజేయొద్దు, మమ్మల్ని పందుల గుంపులోకి పంపని దయ్యముల బ్రతిమలాడుకున్నట్లుగా. ఓ ఆ కాలం వచ్చేసింది. ఈ రాత్రే దయ్యములు నీకు లోబడబోతున్నాయి, దయ్యములు నీకు మాట వినబోతున్నాయి, దయ్యములు ఎక్కడ పొమ్మంటే అక్కడ పోబోతున్నాయి. ఎస్ 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 ఎస్, కుటుంబాన్ని నాశనం చేస్తున్న ప్రతి దయ్యాలు, ఓ ఓ భయంకరమైన గొడవలను సృష్టిస్తూ, భయంకరమైన వినాశమైన నాశనాన్ని సృష్టిస్తున్న దయ్యాలు, ఇదిగో తెలియకుండా రోగాలను సృష్టిస్తూ, తెలియకుండా గొడవలను సృష్టిస్తూ, తెలియకుండా అప్పుల మీద అప్పులను సృష్టిస్తున్న ప్రతి 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 నాశన లయకర్తలు ఇప్పుడే 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 ఈ రాత్రే వాడు నాశనం అవ్వాలి ప్రభువా. ఏ ఒక్కరు కుటుంబాన్ని వాడు పీడించడానికి వీల్లేదు, ఏ ఒక్కరు కుటుంబాన్ని వాడు నాశనం చేయడానికి వీల్లేదు. యేసు నామములో ఆకాశ మండల దురాత్మ శక్తులకు ఆజ్ఞాపిస్తున్నాను, యేసు నామములో ఆకాశ మండల దురాత్మ శక్తులకు ఆజ్ఞాపిస్తున్నాను. నా ప్రజల కుటుంబముల మీద ఏలుబడి చేస్తున్నావో నాశన లయకర్త, ఈ రాత్రే నిన్ను సమాధి చేయబోయే రాత్రి. నా దేవుడు తెలుసు కదా, నా దేవుడు తెలుసు కదా. ఒరే ఫరో నిన్ను, నీ సైన్యాన్ని నా దేవుడు జల సమాధి చేశాడు కదరా. నీ సైన్యం ఉన్నది భూమి మీద, నీ రాజ్యం ఉన్నది భూమి మీద, నీ స్తంభములు ఉండవు, నీ అనుచరులు ఉండరు. ఓ రాబాషాదాలారా, మీరు తగలబడిపోతున్నారా? ఈ రాత్రి మీరు తగలబడిపోతారు. నా ప్రజలతో మీరు పెట్టుకుంటున్నారు, నా ప్రజలతో మీరు పెట్టుకుంటున్నారు. ఫరో, ఇది దేవుని ప్రజల గుంపు, ఇది దేవుని ప్రజల గుంపు, ఇది దేవుని ప్రజల గుంపు. Riza bagala duala shetedere bakaswa duyana duana masamadu nama uni mana magana zamana hudana magana zamana na magazamana na magasamana ya duana na diemo shetedere mahasamadua urasa magana magana zamadia la duana shetedara magana swadua nama భాషలతో మాట్లాడేవాడు నాతో మాట్లాడుతున్నాడు, భాషలతో మాట్లాడేవాడు యెహోవాతో మాట్లాడుతున్నాడు, భాషలతో మాట్లాడేవాడు సైన్యములకు అధిపతియగు యెహోవాతో వాడు మాట్లాడుతున్నాడు. వాడు సామాన్యమైన వ్యక్తితో మాట్లాడట్లేదు, ఒక మనిషితో మాట్లాడట్లేదు, ఒక రాజకీయవేత్తతో మాట్లాడట్లేదు, ఒక గొప్పింటి వాడితో మాట్లాడట్లేదు, ఒక ఎమ్మెల్యేతో మాట్లాడట్లేదు, ఒక సీఎంతో మాట్లాడట్లేదు, ఒక పిఎంతో మాట్లాడట్లేదు. సర్వమును విశ్వమును శాసించుతున్న దేవుడితో వాడు మాట్లాడుతున్నాడు.
ఎస్, మాట్లాడండి. ఇళ్ళ దగ్గర కూర్చున్న వారందరూ అన్య భాషలో మాట్లాడండి. నీవు దేవునితో మాట్లాడుతున్నావు, నువ్వు మర్మాలు పలుకుతున్నావు. స్పీక్ అవుట్. ఫైర్ tongues, come on, receiving, come on church, receiving, come on people of God. Fire tongues. అగ్ని భాషలు. రాబాగా సియానా రామ షడాదా రామ సఖాద్యాల రహందనామ షడాదుల రబాదునామ. ప్రతి దరిద్రం ఈ రాత్రి తొలగిపోతుంది. హే హే రామ నామ ప్రతి దరిద్రం తొలగిపోతున్న రాత్రి. చెప్పండి. దరిద్రమా నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతున్నావు యేసునామములో. Egenebe shadadara hasya kwara duare kendenebe laspaladiyara shatadarama albere gendenebe shenodorama usmadi kindirime vashamadrema lesagadara shatadarama gasoduna magasamadiyala mudurama shatolama hadanama rigarararama baba shatadarama radarama ribaba baba shadarama raganazama gadanama edenebe shegedere megarasya ఆజ్ఞాపిస్తున్నాము నాయన. మా కుటుంబాలు వదిలిపెట్టి దరిద్రాన్ని, దౌష్టికాన్ని మా కుటుంబాలు వదిలిపెట్టి పారిపోమని ఆజ్ఞాపిస్తున్నాము నాయన. నజరేయుడైన యేసు నామములో నా కుటుంబాన్ని అలుముకున్న దరిద్రమా యేసు నామములో భాసాయిదరా రాబా షాబా రాబా రిఖలద రాబా. నా కుటుంబాన్ని అలుముకున్న అప్పులు యేసు నామములో భాసాయిదరా రిమాల దూరా షందర రాబా గాసియాదుల రాబా. నా మీదకు వచ్చిన రోగమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో నిన్ను బంధిస్తున్నాను రోగమా. రిమా రాబా షందరబా. ఈ రాత్రి ఏదో జరగబోతుంది, ఏదో జరగబోతుంది. రహస్య దువాల హద్దేని షటోదర హస్సెందోదర మాతనమా అస్వియా దువాల హెస్సెగే దేని షటాదర హందన ఉల్బర హద్దేన గనొస్సోదర హద్దేన షటోదరబా అల్బర హద్దేగే నిసకాదన రువాదనమ షనాదియాల హుస్సగాందువాల రబా. అదుగో యెహెజ్కేలు బయలుదేరి ఒక లోయలోనికి ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. ఒక లోయలోనికి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఇప్పుడే యెహెజ్కేలు బయలుదేరి ఒక లోయలోనికి వెళుతుండటం నేను గమనిస్తూ ఉన్నాను. ఆ లోయంతా భయంకరమైన ఎండిపోయిన ఎముకలు ఆ లోయలో భయంకరమైన ఎండిన ఎముకలు కనపడుతున్నాయి. యెహెజ్కేలు ఆ ఎండిన ఎముకలలోనికి ప్రవేశించి ఎండిన ఎముకల్లో నిలబడి ఆకాశమందు తల ఎత్తి ప్రభు వైపు చూస్తుండడం నేను కనులారా ఇప్పుడు చూస్తా ఉన్నాను. నీ కుటుంబము కూడా ఎండిపోయిన స్థితిలో ఉంది, నలిగిపోయిన స్థితిలో ఉంది. ఆశలు విఫలమైపోయిన పరిస్థితులు నీ కుటుంబం ఉందేమో, నీ ఫ్యామిలీ ఉందేమో. ఎండిపోయా, చిగురులే, ఫలితములే, ఆశలన్నీ విఫలమైపోయాయి. ఎండిపోయిన జీవితం, ఎండిపోయిన ఎముకలు. ఇక బ్రతుకుతామన్నా, ఇక ముందుకు అడుగు వేస్తామన్నా, అద్భుతము జరిగిద్దన్నా, అదుగో నిరీక్షణ లేకుండా ఎండిపోయి అదుగో లోయలో పడి ఉన్న నీతోనే యెహెజ్కేలు ఈ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా వాక్కును పొందిన యెహెజ్కేలు, యెహోవా వాక్కును పొందిన
యెహెజ్కేల్ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడుతూ ప్రారంభిస్తున్నాడు. ఎండిన ఎముకలతో మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. సారీ మాట్లాడడం కాదు, ప్రవచనముతో ఇలా అంటున్నాడు, ఎండిన ఎముకలారా జీవాత్మతో మీరు నింపబడుదురుగాక. ఎండిపోయిన నీతో, ఎండిన నీతో, ఆశలు విఫలమైపోయిన నీతో, కోరికలు జరగట్లేని నీతో, నీ కలలు నెరవేరని నీతో, ఆశలన్నీ అది ఆశలైన నీతో నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవాది దేవుడు మాటలాడుచున్నాడు. Ramashandere kodala rahandianama lesekedere mashatandiara sotera ramandiana semodana lasmura shakadiara hausamana dana mandiala huttene omaga shaduare andua usmari andua la hattene mashatunda andua likbiki dire mashaduara sakudi ala huttene moshadu alama albahra sakandara rara goliada. నువ్వు ఎవడైతే నాకేంట్రా, నీకు సున్నతి లేదు, పిచ్చి వేదవ, నీకు సున్నతి లేదు, నువ్వెంత నీ బతుకెంత అన్నాడు దావీదు. ఉరాబాన షటాదారాక స్వాదారాబా. రోషముతో క్రైస్తవ సమాజం ఈ రాత్రి లెగవాలి. రోషం రావట్లేదు, ఎక్కడో అక్కడ అన్య భాషలు మాట్లాడు. గొల్యాతు నీ ముందు నిలబడి సవాలు విసురుతున్నాడు. వాడికి సున్నతి లేదు, వాడికి అధికారము లేదు, వాడికి బలము లేదు. నా దేవుని బలము దావీదుకు అనుగ్రహించబడతా ఉన్నది. నా దేవుని శక్తి దావీదు మీదకు దిగుతా ఉన్నది. నా దేవుని అభిషేకం దావీదును కమ్ముకుంటా ఉన్నది. అదుగో గొలియాతు కూలిపోయాడు, గొలియాతు పడిపోయాడు, గొలియాతు చచ్చిపోయాడు. దావీదు మీదకు దిగిన అదే అభిషేకం ఈ రాత్రి నీ మీదకు దిగి వస్తుంది. అడగండి, నోరు తెరిచి అడగండి. దావీదు మీదకు వచ్చిన అభిషేకం నా మీదకు రావాలి. దావీదు మీదకి బలమైన అభిషేకం వచ్చింది. చెప్పండి. దావీదు మీదకి బలమైన అభిషేకం వచ్చినట్లుగా నా మీదకి బలమైన అభిషేకం రావాలి. గొలియాతు పడిపోతున్నాడు. నీ ఫ్యామిలీస్ లో ఉన్న గొలియాతు పడిపోతున్నాడు, గొలియాతు కూలిపోతున్నాడు. అరే గొలియాతు నీ పతనం స్టార్ట్ అయిపోయింది. నీ పతనం స్టార్ట్ అయిపోయింది. నీ పతనం స్టార్ట్ అయిపోయింది గొలియాతు. గొలియాతులు కూలిపోతున్న రాత్రిగా దేవుడు ప్రకటిస్తున్నాడు. గొలియాతులు కూలిపోయే రాత్రిగా దేవుడు ప్రకటిస్తున్నాడు. నీ జీవితంలో ఏ గొలియాతు ఉన్నాడు, నేను ఏ గొలియాతు భయపెడుతున్నాడు, ఏ గొలియాతు చంపుదామని ప్రయత్నం చేస్తున్నాడు, ఏ గొలియాతు నీ కుటుంబాన్ని పతనం చేద్దామనుకుంటున్నాడు, ఆ గొలియాతుని రాత్రి టపా 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 కూలిపోతున్నారు. అంతే కూలిపోతున్నారు. అదిగో నీ ప్రార్థన రాయి వాడి నుదుటికి తగులుతా ఉన్నది. నీ సేవ ముందు, నీ భార్య ముందు, నీ ముందు, నీ బిడ్డల ముందు ఎంతటి గొలియాతైన నిలబడడు, వాడు కూలిపోతాడు. ప్రార్థించిన బలమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. పిల్లలు లేని వారికి పిల్లలు దేవుడు అనుగ్రహించును కాక. La siara duana shadadia kedere honda ora shadada ramansia to kala duala radanama
హన్మిని గినిమిని హస్సగెందిని మన కుషండార హస్తదాందిరియా త్వోలర మందనమా ఉనకెసే మాదువల సెకెందిరో షనోందిరియా స్వాదు కందలర మందనమా అస్మార కంతేన మధ్వాతి కిషతి తరమో కసోదియాల త్వాత్య క్రోదరమ షటోదరమ లికిబి షకదురమ కస్య దువల కసమాదువల షటెందిర మాసబోదిరియా Ulbire sabandara parisha kandiala mandura isime kendene shatudara satuara kasandura nama almanaga satuya kashatedene makoshanodana ingedene beshekendene engejara bashanadara ba పిల్లలు లేని వారికి నా దేవుడు ఈ రాత్రి విశ్వాసముతో ఎవరెవరైతే పిల్లలు లేరో ఎవరెవరికైతే సంవత్సరాల తరబడి పిల్లలు పుట్టకుండా గర్భం ఆ ట్యూబ్స్ అన్ని క్లోజ్ అయిపోయాయో నేను నా సరైన యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను ఏ ట్యూబ్స్ అయితే క్లోజ్ అయ్యాయో ఇప్పుడు ఆ ట్యూబ్స్ అన్ని ఓపెన్ అవ్వాలి యేసు నామములో పిల్లలు పుట్టనివ్వకుండా సాతాను ఏ ట్యూబ్స్ ని పిల్లల్ని కనే ట్యూబ్స్ ఏ ట్యూబ్స్ అయితే క్లోజ్ చేశాడో ఆ ట్యూబ్స్ అన్ని ఈ రాత్రి ఓపెన్ అయిపోవలేస్తున్నాము ఆ గర్భ సంచుల ఫలమైన కార్యం ఈ రాత్రి జరగాలి నువ్వు భయపడొద్దు బాధపడొద్దు సహోదరి ఒక సమూయేలు నీ గర్భములో పడబోతున్నాడేమో ఒక ఏలియా నీ గర్భములో పడబోతున్నాడేమో దేవుని మాట విని ప్రయాణం చేసి అబ్రహాముని గర్భములో పడబోతున్నాడేమో నా దేవుడు ఏదో చెయ్యబోతున్నాడు నీకు బలమైన సపోర్టుగా దేవుని రాజ్యమును కట్టే వ్యక్తిని దేవుని నీ గర్భములో వేయబోతున్నాడు. దిస్ ఈస్ ద ప్రాఫెటిక్ వర్డ్. ఇది ప్రవచన వాక్కు. ఏమో భూమిని తలక్రిందులు చేయి అపోస్తులుని కడుపులో పుట్టబోతున్నారని నా ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. రాత్రి పిల్లలు లేని వారు భయపడొద్దు, బాధపడొద్దు. ముందున్న జనరేషన్ ఎలాంటి జనరేషన్ తెలుసా? ఏలియా ఆత్మ కలిగిన వాడు నీకు పుట్టబోతున్నాడు. అపోస్తుల ఆత్మ కలిగిన వాడు పుట్టబోతున్నాడు. మోషే ఆత్మ కలిగిన వాడు నీ కొడుకు. యెహోషువ ఆత్మ కలిగిన వాడు నీ కొడుకు. అబ్రహాము ఆత్మ కలిగిన వాడు నీ కొడుకు. ఈసాకు ఆత్మ కలిగిన వాడు, ఇశ్రాయేలు ఆత్మ కలిగిన వాడు నీ కొడుకు కూతురులో. యోహాను పుట్టినప్పుడు దేవుడు అంటున్నాడు ఏలియా ఆత్మ కలిగిన వాడు. నీ కడుపులోని గర్భ సంచులు గర్భాశయములు ఈ రాత్రి దేవుడు ఒక విప్లవాత్మకమైన కార్యాలు చేయడం నేను చూస్తా ఉన్నాను. కొంతమంది సంవత్సరములు కన్సీవ్ అవ్వబోతున్నారు యేసు నామములో. Ilbana gashata gilbosha madwara kasbediana madwana maha Allah sakadana mashatanda raba wa shakadwala raba dwana sekede urbini bishakotana masakudana manadwara shatandi ala kusma dwara mandwa షఠద్వార కెసిద్వార రహదే షనాదన మషఠుకద్వార మనస్యతో యేసు నామములో కుటుంబాల మీద కోర్టు కేసులు హస్తక ద్వారా షఠదేనే మషఠుదరమ ఈ రాత్రి ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో కోర్టు కేసులు కొట్టివేయబడును గాక, న్యాయము జరుగును గాక, అన్యాయం అక్రమము తొలగిపోవును గాక. ఎవరెవరి కుటుంబాల మీద అక్రమమైన కేసులు ఉన్నాయో, అక్రమమైన కేసులు నడుస్తున్నాయో, అక్రమముగా కోర్టులో సంవత్సరాలు వాయిదాల మీద వాయిదాలు సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరుగుతున్న బిడ్డలకి ఈ రాత్రి విడుదల కలుగును గాక. కోర్టు కేసులని, అన్యాయమైన కోర్టు కేసులని కొట్టివేయబడును గాక. న్యాయముని కుటుంబము పక్షమున జరుగును గాక. రిమాల ద్వారా షండరా కస్యా ద్వారా రియాదునే మెషటు తరమా ఏకేదేనే మషనో దరా హసాదే అరమ ఖస్వా ద్వారా
Inimigisi andualare handene me shatandira makasianduanama ubaga ma shabahubaga ma shabara hubaga ma rehindine ma shaduanda ba subakete adbora hasmonde akuma shadadara masikotela handene ma na sadoraba ibiki shakaria duana sakedene me shatodara masakudaria tuana makasamaduma ilbike samandani kando shadadya sukhandiana musmora mandana maha ibakka hasandu abakka sumatya kandore ibakka samatya rama marama kandara ma shadodene ka samatya la tutorma shatandara ma Allah sagia duara shetende na masentu idalli santuara ba sakadiya la santuara ma shatandara ba అర్ధరాత్రి పెను ఉప్పెన అర్ధరాత్రి పెను జీవం మా కుటుంబాల్లో ప్రభువా మా కుటుంబంలో నాయనా సంతోషము కలుగునుగాక సమాధానము కలుగునుగాక ఆశీర్వాదము కలుగునుగాక దీవెన కలుగునుగాక ఇదిగో మేము దయ్యములతో పోరాడుతున్నాం ఈ రాత్రి హలో రోషము కలిగిన సేవకుడు మాట్లాడుతున్నాడు ఇలాగా అపోస్తలుడైన పౌలయ్య మాట్లాడుతున్నాడు ఏమనో తెలుసా మనము పోరాడుచున్నది శరీరులతో కాదు ప్రస్తుతమున్న అంధకార సంబంధమైన లోకనాథులతో ప్రధానులతో అధికారులతో ఆకాశ మండల దురాత్మ శక్తులతో వాయుమండల శక్తులతో మనం పోరాడుతున్నది మనుషులతో కాదు, మనం పోరాడుతున్నది మానవులతో కాదు, మనము పోరాడుతున్నది శుద్ర శక్తులతో, మనం పోరాడుతున్నది పైశాచిక శక్తులతో, మనము పోరాడుతున్నది పానామతి శక్తులతో, మనము పోరాడుతున్నది పొలిమేర శక్తులతో. రబాన శారా ద్వారా సకాంద్యాల రేమాందునామ షండారాదియనమ. ఈ పోరాటములో ఇదిగో మనకి బలమైన విషయం దేవుడు అనుగ్రహించునుగాక. Rama Rama Shanda Rama Rekha Rama La Dia Rama Lesbara Duara Shandara Duana Kaswo Dara Hidi Nama Shadoda Nama Hidi Mekisheda Rama La Hashana Dura Shatadua Kadwala Radiana Mashedinema Lesbere Gede Shadada Kasadua Dinime Sidora Shadara Maraka Shadara Esunamu ఎవరెవరైతే ప్రభువా ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారో, ఉపాధి లేక బాధపడుతూ ఉన్నారో, యేసునామములో మంచి మంచి ఉద్యోగాలు విడుదల చేస్తున్నారు. యేసునామములో మంచి మంచి ఉద్యోగాలలోని బిడ్డలు సెటిల్ అవుదురుగాక, మంచి మంచి ఉద్యోగములలో బిడ్డలు బ్రతుకుదురుగాక, చక్కని ఉద్యోగములు చేసి నిన్ను ఘనపరచుదురుగాక. ఆత్మీయ జీవితానికి ఆటంకము లేని ఉద్యోగాలు విడుదలవ్వాలి ప్రభువా, మందిరానికి ఆటంకము లేని పనులు విడుదలవ్వాలి ప్రభువా. యేసు నామములో ఉపాధి లేకుండా అయా ఉద్యోగాలు లేకుండా ప్రభువా, అయా ఖాళీగా ఉంటున్న బిడ్డలని ఇప్పుడే మీరు అభిషేకించండి ప్రభువా. అయ్యా యేసు నామములో ఒక మంచి ఉద్యోగం కాలు వారికి వచ్చునుగాక. రాబా షందరాబా ఉద్యోగం లేని బిడ్డలకు యేసు ఉద్యోగం ఇస్తున్నాడు. ఉద్యోగాలు విడుదలవుతూ ఉన్నాయి, ఉపాధులు విడుదలవుతూ ఉన్నాయి, చేతి పనులు సమృద్ధిగా ఉండబోతా ఉన్నాయి. సమృద్ధిగా నీ కుటుంబానికి చేతి పనులు రాబోతా ఉన్నాయి. నీ చేతుల కష్టాజితము నిశ్చయముగా దీవించబడును గాక. Raba Shandara Kara Dwara Shanta Dwara Kandini Mashatundara Shakatwala Ramandana Elbarana Shatundara వివాహము కాకుండా ఆడపిల్లలు మగపిల్లలు ఎవరెవరైతే వివాహము కాకుండా కొన్ని సంవత్సరాలు ప్రొలాంగ్ అవుతుందో, ప్రొడ్యూస్ అవుతుందో, యేసు నామమున ప్రార్థిస్తున్నాను ప్రభువా. యేసు నామమున ఈ రాత్రిని మీరు కూడా చెప్పండి, తల్లిదండ్రులారా మీరు కూడా చెప్పండి, మీరు కూడి ఉన్న స్థలములో యేసు నామములో నా కుమార్తెకి సంవత్సరములో చక్కని మ్యారేజ్ జరుగునుగాక. ఈ సంవత్సరాలు బలమైన కార్యం నా కొడుకు పట్ల జరుగునుగాక, బలమైన కార్యం నా కూతురు పట్ల జరుగునుగాక. ఒక మంచి ఆత్మీయమైన వారు నా ఇంటికి అల్లుడుగా వచ్చునుగాక, ఆత్మీయమైనది నా ఇంటికి కోడలుగా వచ్చునుగాక. వివాహము కాని బిడ్డలకి యేసు నామములో వివాహములు జరుగునుగాక. మంచి
మంచి మంచి ఆత్మీయమైన బిడ్డలు దొరకాలి నాయన, మంచి మంచి ఆత్మీయమైన బిడ్డలు దొరకాలి ప్రభువా. రబ షందరల రేఖాందుల రబాందల షంఠోల రాందనబ. ద్వారాలు మూతపడిపోయాయని బాధపడుతున్నారు చాలా మంది, ద్వారాలు మూతపడిపోయాయని బాధపడుతున్నారు చాలా మంది. ప్రకటన గ్రంథం నీకు తెలుసా? ప్రకటన గ్రంథములో యెహోవా దేవుడు, దేవాది దేవుడు, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు ఒక ద్వారాన్ని తెరిచాడు. ఆ ద్వారము గురించి అంటాడు, ఈ ద్వారమును వెయ్యనేరవాడు ఎవడు పుట్టలేదో, నా అధికారము లేనిది, నా ఆజ్ఞ లేనిది ద్వారం ఎవడు మూయలేడు, ఈ ద్వారాన్ని ఎవడు క్లోజ్ చేయలేడు. అటువంటి ద్వారాలు యేసు నామమున మీ కుటుంబంలో తెరవబడును గాక. ఒక్కసారి దేవుడు ద్వారాన్ని ఓపెన్ చేస్తే దాన్ని ఎవడు వెయ్యలేకుండా ఉండాలి, దానిని ఎవడు వెయ్యలేకుండా ఉండాలి. అటువంటి ద్వారాలు ఓపెన్ అయిపోతున్నాయి, టపా 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 ఓపెన్ అయిపోతున్నాయి. అదిగో 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 బ్రదర్ బ్రదర్ బ్రదర్, సేవా ద్వారాలు తెరవబడుతున్నాయి, ఆర్థిక ద్వారాలు తెరవబడుతున్నాయి, ఆధ్యాత్మిక ద్వారాలు తెరవబడుతున్నాయి, భౌతిక ద్వారాలు తెరవబడుతున్నాయి, సమృద్ధి ద్వారాలు తెరవబడుతున్నాయి, తెరవబడుతున్నాయి, తెరవబడుతున్నాయి. శబరబరబర ఖియరదురమ షండరబల రుదర షంఠోర దరమ షడాదరమ ఏకేమేలే కేమేలే 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 కేమే రిబరబర గ్రూష్ బలర గ్రూష్ బలరియాదున షఠాద్వాల రకాద్యే నిమి షఠుదర మద షఠాదరమ. ద్వారములు తెరుచువాడు నీ దేవుడు, మనిషి కాదు, మనిషి కాదు. నీ ద్వారములు తెరిచేది సైన్యమునకు అధిపతియగు యెహోవా. అదిగో ఆయనే వచ్చి నీ ద్వారాలు తెరుస్తున్నాడు. రిబాబా షాదాల రిబాగాన షన్నాదు అలర హందేనేమే షఠోదర మగ స్వాద్వార మా షఠోదర మా లేమెగ స్వాద్వార సఖోదర షన్నాదర మగ షాద్వార స్యాథోకే మే షఠోదర మా. ప్రార్థించండి, ప్రార్థించండి. ఒక బలమైన ఉజ్జీవం, బలమైన శక్తి ప్రభావం ఎవరెవరి కుటుంబాలకైతే చాతబడి శక్తులు పట్టి పీడిస్తున్నాయో, చాతబడి శక్తులు వారిని పట్టి పీడిస్తున్నాయో, యేసు నామములో ఈ రాత్రి ఆ శక్తులు రేగ్గాయలు రాలిపోయినట్టు రాలిపోవునుగాక. ఎండిపోయిన రేగ్గాయలు రాలిపోయినట్లుగా చాతబడి ఖరీదల శక్తులు రాలునుగాక. రోగం 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 రోగం, బలహీనత 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 బలహీనత, వెళ్ళిపో వెళ్ళిపో, నా ప్రజలు వదిలిపెట్టుపో. ఈ రాత్రి నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఎయిడ్స్ ఎయిడ్స్ రోగాన్ని బంధిస్తున్నాను. స్పాండిలైటిస్, ఎయిడ్స్, రాబా షంటారాబా రిఖాందు రాబా రాబా థైరాయిడ్, రీమాందురా షకేది రీమా షటాందరబా, బీపీ, షుగర్, రీమారా షకాందు రాబాల రిఖాందరబా. ఈ రోగాలన్నిటిని యేసు నామమున బంధిస్తున్నాము నాయనా. రాబానా షంటాందర ఖరాదుయరమ షడౌదరబల రిఖాందరబా. లివర్ ప్రాబ్లం ప్రభు, ఊపిరితిత్తుల ప్రాబ్లాలు, గుండె ప్రాబ్లాలు నాయన యేసు నామమున శక్తులన్నిటి బంధిస్తున్నాం, రోగాలన్నిటిని బంధిస్తున్నాం ప్రభు. ఊరు కూరికినే ఊరు కూరికినే ఊరు కూరికినే ఊరు కూరికినే ప్రజలకి బలహీనతలు 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 యేసు నామమున శరీరమును బలహీనతలు పరుస్తున్న దయ్యములను యేసు నామమున బంధిస్తున్నాను. రాబా బాబా షందరబా రిఖరబలరబా. రోగం వెళ్ళిపోవాలి, రోగం వెళ్ళిపోవాలి, బలహీనత వెళ్ళిపోవాలి, బలహీనత వెళ్ళిపోవాలి, బలహీనత వెళ్ళిపోవాలి. అస్వస్థత యేసు నామమున స్వస్థతగా మారునుగాక. అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగాక. బలహీనత బలముగా మారునుగాక. ఇప్పుడే శక్తిని పొందుకో. ఎముకల్లో, నరాల్లో, మూలుగల్లో, కండరాల్లో ఇప్పుడే బలమైన శక్తి ప్రవేశించునుగాక. రాబా షండరాబా రేఖరాబా రేబా ద్వారా షటాందరాబా. ఈ
ఏదో జరగబోతుంది. ఏదో జరగబోతుంది, ఏదో జరగబోతుంది, ఏదో నీ ప్రభు చేయబోతున్నారు అంతే. దట్స్ ఆల్. నీ కన్నులు సిద్ధంగా పెట్టుకో. ఆ కార్యాలు చూడటానికి నీ కన్నులను సిద్ధంగా పెట్టుకో. నీ మీదకి వేకువ వెలుగు వచ్చినట్లుగా నా దేవుడు నీతి సూర్యుడు వల్ల నీ మీదకి రాబోతున్న రాత్రి ఇది. మిట్ట మధ్యాహ్నము సూర్యుని చేత తెప్పరిల్లినట్లుగా మధ్యాహ్న కాంతి వలె నీ కాంతి ఉండబోతుంది యేసునామములో. ఇక చీకటి కనితలు తొలగిపోబోతున్న యేసునామములో. అలుముకున్న చీకటి తొలగిపోబోతుంది. వెలుగు నీ మీదకి, ఫలమైన వెలుగు నీ మీద ఉదయించబడబోతుంది. ఫలమైన వెలుగు నీ మీదకు దిగబోతుంది. ఫలమైన గ్లోరీ దిగబోతుంది. అబ్బా 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 తండ్రి, అబ్బా తండ్రి, రబ్బూని 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 రబాబా షబారాబాల రిఖరాదారామ షండారాబాల ధీరిమక స్వాద్వారామ షండీరమ త్వారామ అల్బరాలరమగ షండోదరమ షండోదరిఖ్యందురబాందులమ ఓహో రసగరదరమ రహందిరేమ షండాదరబల రిఖందులమ. అయా నీ ప్రజలపై చేస్తున్న ప్రతి కుట్రలు నాశనం అగునుగాక. ప్రతి కుట్రలు సర్వనాశనం అగునుగాక. ప్రతి కుట్రలు నాశనం అవ్వాలి. హామాను గడి కుట్రలని నాశనం అయిపోవాలి. ఫరో కుట్రలని నాశనం అయిపోవాలి. హేరోదు కుట్రలని నాశనం అయిపోవాలి. నెబుకద్నెజరు కుట్రలని నాశనం అయిపోవాలి. రిమాన షండార కదయాను సుఖోదర బల రిఖందియాన మషనోదరమ రిబా బాబా బాషా బాబా బాబా రిఖర బాబా బారా దూరాన షండారాద రిఖందురాన బలరమ. ఒక ఫలమైన 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 పెనువు జీవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అదుగో 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 కలగజేయబోతున్నాడు. అలర దియార షండాదర కసకోదర మల రిమాందున షండాదు యఖదువాలబా ఇబికి అదుగన షక్కదియానమ కత్యాతునమ షక్కదియానమ కసబదనమ నిబిని కదున కషదోదిమ కన స్వాదవాకియము తెరవేషతే మలందువానమ కసందున ఉనమికి సకసరి మాషనాద్రి కలమల బతువారమన కసమాస రిబికి మే అక్షణోత్రి కలమన సమాతిని మిలగ్న బిషమన మే షంత్రి కలక్ సబతిన వలకందరు భార్యాభర్తలు గొడవ పెడుతుంది. దయ్యమా కాలిపోతున్నావు. ఇప్పుడే కాల్ చేస్తున్నావు. నేను కాల్ చేస్తున్నావు. మీరు అర్ధరాత్రి కాల్ చేస్తున్నాం. సమాధానం లేకుండా శక్తులు కాలిపోవాలి. గొడవలను సృష్టిస్తున్న శక్తులు కాలిపోవాలి. మనస్పర్ధాలు కలగజేస్తున్న శక్తులు కాలిపోవాలి. రే బాబా షందర బరే కరబర దే అర్షడాదిరి కోసమాదువాలరే అందరే మిషటొదనమ ఇదిరి మిగిని షటాదిరి కదమన సత్వార కసదార దియాలమ సత్వారమ షటాదియారమ కసత్వారమ దే పెద్రో 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 నీ పండ వేదన సాంగవన కడుతున్నారు. పెద్రో పీటర్ పీటర్ నువ్వు కేఫా నువ్వు రాయివి, నువ్వు పంటవి. నీ పంట మీద నా సంఘం కట్టబడుతుంది. రాత్రి అభిషేకంతో సంఘం నిర్మించబడుతుంది. పెంతెకోస్తు దినమున పునర్నిర్మాణము జరిగిన సంఘం పునర్జీవముతో నింపబడిన సంఘం ఈ బండ మీద కట్టబడుతుంది. ఈ బండ మీద కట్టబడే సంఘాలు, ఈ బండ మీద కట్టబడే సంఘం ఉందా, ఈ బండ మీద కట్టబడే మందిరం ఉందా, ఈ బండ మీద కట్టబడే సేవ ఉందా, ఈ బండ మీదకు దిగి వచ్చే అభిషేకం ఉందా. పాతాళ లోక ద్వారాలు నిలబడలే, శక్తులు నిలబడలే. శక్తులు నిలబడలే.
సంగమా, పేతురు మీద కట్టబడిన సంఘం ముందు ఏ దయ్యాలు నిలబడలేదు, ఏ చేతబడి నిలబడలేదు, ఏ పానామచ్చి నిలబడలేదు, ఏ అప్పులు నిలబడలేదు, ఏ గొడవలు నిలబడలేదు, ఏ కరువు నిలబడలేదు. ఈ రాత్రి నీ మీదకు దిగి వచ్చే అభిషేకం ముందు ఎవ్వడు నిలబడలేడు. పాతాళ లోక ద్వారాలు నిలబడలేవు. ఓ పొందుకో 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 పొందుకో. నీవు కూర్చున్న స్థలములోనే ఒక ఉన్నతమైన అభిషేకం. రిబాబా షటరాబా రికాలరాబా రిమానా షటాదరాబా రికందరాబా షటాదరాబా. ఎప్పుడు నిలబడలేడు. పీటర్ 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 పీటర్, నీ మీదకు దిగి వచ్చే అభిషేకం మామూలుది కాదురా. నీ మీద కట్టబడే సంఘం మామూలుది కాదు. దాని ముందు నరకము నిలబడలేదు. నరకం నిలబడదు అంతే. దట్స్ ఆల్. ఓ షమారానా సీఖేందేరేబా ఆరు బాతురాబా షటాదురాబా. హే సే ఆమె షక్కు ఆరాంది అనామా షటోదరాబా. నీ ముందు ఎవడు నిలబడలేడు. ఈ బండ మీదకి దిగి వచ్చుచున్న విషయగా అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలము వంటిది. 120 మంది మీదకి దిగి వచ్చిన అగ్ని జ్వాల వంటిది అభిషేకం. నో నెవర్. నిలబడలేరు. ఎవ్వరు నిలబడలేరు. This is the prophetic word, brother and sister. ప్రియ దైవ జనమా, ఎవ్వడు నీ ముందు నిలబడటానికి గట్స్ ఉండవు. అంతే వేస్తున్నాము. గట్స్ ఉండవు. ఎవడికి గట్స్ ఉండవు. ఎందుకంటే ఈ రాత్రి ఈ బండ మీద సంఘము కట్టబడుతుంది. దేవుని రాజ్యము కట్టబడుతుంది. ఎవడు నిలబడతాడు చెప్పు. 7 కొండలెక్కాడు మనోడు. బిలాము ప్రవక్త శపిస్తున్నాడు. పారట్ల 7 సార్లు శపిస్తున్నా పారట్ల. ఏందయ్యా అని చూస్తే వారు ఇజ్రాయేలు. యాకోబు కాదురా సైతానా. వారు యాకోబు కాదు. వారు మోసగాళ్ళు కాదు. ఓ హిస్సోపుతో కడగబడిన నా నిబంధన ప్రజలు, వధించబడిన గొర్రె పిల్ల రక్తములో కడగబడిన వాళ్ళు ఇశ్రాయేలు జనం. ఇశ్రాయేలుని ఎవడు ఢీకొనలేడు. ఇశ్రాయేలుని ఎవడు ఎదుర్కోలేడు. ఇశ్రాయేలుని ఎవడు ఓడించలేడు. కమ్ ఆన్ ఇశ్రాయేల్, కమ్ ఆన్ రిసీవింగ్ ఫైర్. That is the power of Israel. ఎంతమంది ఇశ్రాయేలు దేశం మీద ఎంతమంది యుద్ధాలు చేసినా ఇశ్రాయేలును తలదన్నే మనగాడు పుట్టలేదు. భారతదేశం ప్రపంచంలో ఇశ్రాయేలును తలదన్నేవాడు పుట్టలేదు. ఇశ్రాయేలును కాపాడు నా దేవుడు కునకడు నిద్రపడు. ఇశ్రాయేలు మీద యెహోవా హస్తము నిలబడి ఉన్నది. ఇశ్రాయేలు మీద యెహోవా హస్తము నిలబడి ఉన్నది. ఇశ్రాయేలు మీద, ఇశ్రాయేలు దేశం మీద జరుగుతున్న దాడులు ఆగిపోవాలి యేసునామములో. యుద్ధ వాతావరణము ప్రశాంత వాతావరణము గాక. నీవొక ఇశ్రాయేలు, నేనొక ఇశ్రాయేలు. ఇప్పుడు చెప్పు, నిన్ను ఎవ్వడు ఓడించలేడంతే. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు చెప్పు
చేయి పైకి చెప్పు, నన్ను ఎవరు ఓడించలేడని చెప్పండి. మీరిళ్ళ దగ్గర చెప్పండి, నన్ను ఎవరు ఓడించలేడని చెప్పండి. నన్ను ఎవడు ఎదిరించలేడని చెప్పండి. నాతో పోటీ ఎవడు రాలేడని చెప్పండి. నన్ను తలదన్నేవాడు భూప్రపంచలకు పుట్టడని చెప్పండి. నా మీద యెహోవా నిబంధన మందసం పెట్టబడుతుందని చెప్పండి. నా మీద జీవము కలిగిన సంఘం కట్టబడుతుందని చెప్పండి. నా మీద పరలోకపు రాజ్యం యొక్క భారము కట్టబడుతుందని చెప్పండి. రాత్రి బలమైన అద్భుతం దేవుడు చేస్తున్నాడు ఫ్యామిలీలు అంతే. ఆడెవడైనా కావచ్చు, ఆడెవడైనా కావచ్చు, ఎంత పెద్ద అధికారం కలిగిన వాడైనా కావచ్చు. నా ప్రభు అంటున్నాడు, అధికారులను ప్రధానులను తీసుకొచ్చి నీ చేతికి అప్పగించే దేవుడు నా దేవుడు. మామూలుడు కాదు నా దేవుడు అంతే. ఎవడైనా నీకు హాని చెయ్యాలంటే వాడు జుట్టు తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు యేసయ్య అంతే. రాబా షడాదా రాబాగా షట్టాదా రాబాదా శిఖగరే మా షట్టాదా రాబాలా దూరా రాబా హందే బిని 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 దిగి 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 బిని 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 సమాధానమైన సముద్ర హృదయమైన మన సమాధానమైన రాబా ఓ ఓ ఓ షాబారాబా దిగి బికిదిని మిషన్ తొందర మనకు సౌదారా దోరాబా షట్టాదా మన రియాందనమా. యేసు నామములో ప్రతి ప్రాబ్లమ్స్, ఫ్యామిలీలో ఉన్న ప్రతి ప్రాబ్లమ్స్ సర్వనాశనం అయిపోవునుగాక. అప్పులన్నీ తీరిపోవునుగాక. పిల్లలు సెటిల్ అవునుగాక. పిల్లల చదువుల్లో ఒక మంచి ఉజ్జీవాన్ని వారు పొందుకొందురుగాక. మంచి ఉద్యోగాలు వచ్చునుగాక. మంచి వ్యక్తులతో మ్యారేజ్ అవ్వునుగాక. గొడవలు ఆగిపోవునుగాక. యుద్ధాలు ఆగిపోవునుగాక. ఓటమి నిలిచిపోవునుగాక. గెలుపు వచ్చునుగాక. ఆశీర్వాదం వచ్చునుగాక. దీవెన వచ్చునుగాక. అభిషేకం వచ్చునుగాక. భాషలు వచ్చునుగాక. ప్రవచనాలు వచ్చునుగాక. దర్శనాలు వచ్చునుగాక. కళలు వచ్చునుగాక. కృప వచ్చునుగాక. కృప విస్తరించునుగాక. కృప విస్తరించునుగాక. కృప విస్తరించునుగాక. కృప విస్తరించునుగాక. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడిచిపోదు. ఆగిపోయిన పనులన్నీ జరగబోతున్నాయి యేసునామములో. ఏ పనులైతే ఆగిపోయాయో ఆ పనులన్నీ జరుగుతున్నాయి. మీరు అర్ధరాత్రి ఇళ్లలో కూర్చున్నారు, మీరు గుడి హస్తమెత్తి ఐ రిసీవ్ వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పండి. ఇదిగో నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఆగిపోయిన మధ్యలో ఆగిపోయిన పనులన్నీ యేసు నామములో మరలా కంటిన్యూ అవబోతున్నాయి. విడుదల అవ్వబోతున్నాయి. ఆ పనులన్నీ జరగబోతున్నాయి. అది ఏదైనా కావచ్చు. ఆగిపోయినదంతా దేవుడు జరిగించబోతా ఉన్నాడు. సొంత గృహాలు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. సొంత వాహనాలు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవుడు బలమైన తన కార్యం చేయబోతున్నాడు. వ్యవసాయాలు మంచి ఫలితం ఇవ్వబోతున్నాయి. వ్యవసాయం చేసే వ్యక్తులు ఫలించబోతున్నారు. వ్యవసాయ భూములు ఫలించబోతున్నాయి. మన దేశంలో ప్రతి పంట మంచి ఫలితం ఇవ్వబోతున్నది. యేసునామములో కార్యం చేయండి. గాంజాయి, సిగరెట్, పాన్పర, గుట్కా, ఉడుప, ఏవైతే వ్యసనాల చేత చిన్న పిల్లల దగ్గర నుంచి నాయన వృద్ధుల వరకు పాడైపోతూ ఉన్నారు, యేసునామములో దరిద్రపు దయ్యాలు కాలిపోవునుగాక. ఆ వ్యసనపు దయ్యాలు కాలాలి. ఆ వ్యసనపు దయ్యాలు కాలిపోవాలి. మంచి వ్యక్తులుగా మారాలి ప్రభువా. మంచి వ్యక్తులుగా మారాలయ్యా. గాంజాయికి గురైపోయిన బిడ్డలందరూ, ఆ మత్తుకి గురైపోయిన బిడ్డలందరూ యేసు నామములో మారునుగాక. సంఘాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సంఘాల్లో, భారతదేశంలో, ఇండియాలో ఉన్న సంఘాల్లో ఒక బలమైన ఉజ్జీవం రగులుకొనుగాక. ఒక అపోస్తలుల ఉజ్జీవం రగులుకొనుగాక. ఈ ప్రపంచమంతా అపోస్తలుల ఉజ్జీవంతో తగలబడునుగాక. ప్రతి సేవకుడు అపోస్తలుల వలె మారునుగాక. ప్రతి సంఘం ఆదిమ సంఘం వలె మారునుగాక. ప్రతి సేవకుడు ఒక పేతురు అవ్వాలి, ఒక పౌలు అవ్వాలి, ఒక యాకోబు అవ్వాలి, ఒక యోహానులాగా మారాలి. ప్రతి సేవకుడు అపోస్తలుల అభిషేకం ప్రతి సంఘములో ఆదిమ సంఘములో ఉన్న అభిషేకం దిగి రావాలి.
కుంటివాడు నడవాలి యేసునామములో. నేను అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరైతే కుంటివారు ఉన్నారో యేసునామములో మెడికల్ సైన్స్కి అర్థం కాని స్వస్థతలు యేసయ్య రాత్రి చేయబోతున్నాడు. మెడికల్ సైన్స్కి దొరకని కార్యాలు జరగబోతున్నాయి. ఇరిగిపోయిన ఎముకల సైతం పట్ట అతుక్కోబోతున్నాయి యేసునామములో. ఏ బోన్స్ ఫ్రాక్చర్ అయిపోయాయో, ఏ బోన్స్ ఇరిగిపోయాయో, ఎవరెవరైతే భయంకరమైన పిండి కట్లు వేసుకొని భయంకరమైన కట్లతో బతుకుతా ఉన్నారో, ఎవరెవరైతే ఎముకలు ఇరిగిపోయి భయంకరంగా మంచాల మీద ఉన్నారో, ఈ రాత్రి ఆజ్ఞాపిస్తున్నాను. ఎండిపోయిన ఎముకలే నా దేవుడు జీవింపజేసి శల్యములను కప్పి, నరాలను కప్పి, మాంసాన్ని కప్పి, గుండెను పెట్టి, మూత్రపిండాలను పెట్టి, కాలేయాన్ని పెట్టి ఒక మనిషిగా తయారు చేసిన దేవుడు ఇరిగిపోయిన ఎముకలు ఎక్కడెక్కడ ఈ బాడీలో ఎముకలు ఇరిగిపోయాయో అవన్నీ ఈ రాత్రికి రాత్రి సెట్ అవ్వదని ఆజ్ఞాపిస్తున్నాను యేసునామములో. ప్రభా, గుడ్డివాడు చూచునుగాక, యేసునామములో గుడ్డివారు చూచుదురుగాక, మూగవారు మాట్లాడుదురుగాక, చెవిటివారు విందురుగాక, ఊచ చెయ్యి ఊచ కాలు కలిగిన వారు యేసునామములో చేతులు కాలు బాగునుగాక, కుష్టి రోగులు విడిపించబడునుగాక, అంగవైకల్యం కలిగిన వారు బాగునుగాక. మెంటల్గా ఫిజికల్గా మెంటల్ అయిపోయిన వారు, మెంటల్ కేసులు కొలిగిన వారు, పిచ్చి పట్టింది వారి కేసులని నార్మల్ వచ్చునుగా. అయ్యా, ఎంతో మంది హాస్పిటల్ బెడ్ల మీద ప్రభా ఇంటికి రాకుండానే మరణిస్తున్నారు. యేసునామములో మరణ దూత తొలగిపోవునుగాక. మరణ దూతను గద్దిస్తున్న కార్యాలు అలా చెయ్యండి ప్రభా. ఆదిమ సంఘములో, ఆదిమ కాలంలో ఏ కార్యాలు జరిగాయో అయ్యే కార్యాలు నీ కుటుంబంలో, నా కుటుంబంలో ప్రభు చేయబోతున్నారు. అంతే, మీరు నమ్మండి. ఈ కాలంలో అభిషేకం ఉంది, అగ్ని ఉంది, భాషలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, రెండంతుల ఆత్మ ఉన్నది, రెండంతుల అభిషేకం ఉన్నది. ఎలీషా పరిగెత్తాడు కదా, రెండంతుల అభిషేకానికి అది ఇప్పుడు ఉన్నది. అపోస్తులు ఉన్నారు, అపోస్తుల సేవ ఉంది, అపోస్తుల సహవాసం ఉంది. లేదు అని భ్రమపడద్దు. చచ్చిన వారు లెగుస్తారంతే, చచ్చిపోయిన వారు లెగుస్తారు, జీవముతో లెగుస్తారంతే. ఉంది అపోస్తుల సేవ ఉంది, కార్యాలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవన్నీ నీ కుటుంబంలో జరగబోతున్నాయి. దేవుని అభిషేకం నీకు కావాలా? భాషలు నీకు కావాలా? దర్శనాలు నీకు కావాలా? ప్రవచనాలు నీకు కావాలా? స్వప్నాలు నీకు కావాలా? అన్ని దేవుడు ఈ రాత్రి నీకు విడుదల చేయునుగాక. పరలోకమంతా తెరవబడి ఉంది, పరలోకము తెరవబడి చాలాసేపు అయిపోయింది. ఆ డోర్స్ ఓపెన్ అయ్యి చాలాసేపు అయింది. ఆ గుమ్మముల ద్వారాలు తెరవబడి చాలాసేపు అయింది. నీకేం కావాలో అది అడుగు ప్రభు. ఒక 2-3 నిమిషాలు నీకేం కావాలో అది ప్రభు ఇస్తాడు. నీ తండ్రి చేపను అడిగితే చేపనే ఇస్తాడు, రొట్టెని అడిగితే రొట్టెనే ఇస్తాడు, రాతిని పాముని ఇప్పుడు నువ్వు అడుగు, నువ్వేది అడుగుతున్నా ప్రబదిస్తాడు. అడుగు త్వరగా రే బాబా షంబా రాబాల రే బాంధూరా నువ్వేది అడిగితే అది ఇస్తాడు. నీకేం కావాలో అడుగు, నువ్వేం అవ్వాలనుకుంటున్నావో అడుగు, ఎలా తయారవ్వాలో అడుగు, నేను ఎలా తయారు చేయాలో అడుగు, ఏ అగ్ని కావాలో అడుగు, ఏ ఫైర్ కావాలో అడుగు, ఏ కార్యం జరగాలో అడుగు. నీ తండ్రి నీకు ఇస్తాడంతే. ఈ అర్ధరాత్రి నువ్వు పొందుకొనే నువ్వు ప్రేయర్లోంచి లగాలి, పొందుకొనే లగవాలి. అడుగుతున్నారా? అడగండి. ఈ అర్ధరాత్రే దేవుడు బలమైన కార్యాన్ని చేస్తారు. పౌలు శీలుల మధ్యలో జరగబోతుంది. చెరసాలన్నీ టపా ఓపెన్ అయిపోతుంది. వంటలన్నీ పగిలిపోతాయి యేసునామములో. సంఖ్యలన్నీ దుత్తిరీలుగా చేయబడతాయి. కార్యం మామూలుగా జరగదు కదా. అడుగు. నువ్వు అడిగితే భూమిని తలక్రిందులు చేసేది అడుగు. యేసయ్యని ఇస్తాడు. యేసయ్య ఇస్తాడు. నేను అడిగాను, యేసయ్య ఇచ్చాడు. నువ్వు కూడా అడిగి, యేసయ్య ఇస్తాడు. నా దేవుడు నీ దేవుడు వేరు కాదు. మన తండ్రి ఒక్కడే, మన దేవుడు ఒక్కడే, మనం కొలిచే దైవం ఒక్కడే. నీకేం కావాలో అడగండి, మీకేం కావాలో అడగండి. యేసునామములో అడగండి అంతే. నువ్వు యేసునామములో అడుగు. అధికారం ఇచ్చాడు.
అపోస్తులు అన్నాడు. మరి సేవకి వెళ్ళే ముందు అపోస్తులు అన్నారు, మీకు దయ్యాల మీద అధికారాన్ని ఇస్తున్నాను, మీకు దయ్యాల మీద అధికారం ఇస్తున్నాను, రోగుల పైన అధికారం ఇస్తున్నాను, మీరేది చెప్తే జరిగితే యేసునామములో అంతే, పొందుకొని పోండి అన్నాడు. ఇక అంతే, దేవుడు చెప్పిందే జరిగింది. మరి యేసునామములో ఏది అడిగితే అంతే. మరి యేసునామములో ఎవరిని బాగు చేయమంటే వారిని బాగు చేయటమే. యేసునామములో అంతే. నువ్వు కూడా యేసునామములో అడుగు, యేసునామములో కార్యం జరగాలి అంతే. నీ కష్టాలు పోబోయే, నీ నష్టాలు పోబోయే, అప్పులు పోబోయే, కేసులు కొట్టివేయబడే, నీకు పిల్లలు పుట్టుతున్నారు, వివాహాలు జరుగుతున్నాయి. అడుగు వేసేది ఏది కావాలంటే ఏది కావాలంటే అది పెద్ద సూపర్ మార్కెట్. అదంతే. నువ్వేది అడిగినా ఆయన దగ్గర ఉంటుంది. నా దగ్గర లేదు అంటూ నువ్వేది అడిగినా ఇచ్చేస్తాడు ఆయన. నా దగ్గర లేదు అనడానికి లేదు, నువ్వేది అడిగినా ఇచ్చేస్తాడు. ఏది కావాలి అడుగో 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 అదిగో 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 చూస్తున్నాడు ఆయన, చూస్తున్నాడు ఆయన, చూస్తున్నాడు ఆయన. రెడీగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. నువ్వు పొందుకోవడానికి నువ్వు సిద్ధమేనా? 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 నీ కుటుంబంలో నువ్వు ఏ గదిలో కూర్చున్నావో నాకు తెలియదు, నాకు తెలియదు. ఆ గదంతా ఒక బలమైన ఒక గాలి ఎంటర్ అవుతుంది చూడు, ఒక పెనుగాలి. ఇది తూర్పు గాలి. ప్రజలు అడుగుతున్నారు. భాషల్లో మాట్లాడు. దేవదూత భాషలు అనుగ్రహించబడుతున్న రాత్రి. మర్మాలు పలకండి, వాస్తవాలు మాట్లాడండి, నిజాలు మాట్లాడండి. ఉమా షామాన నేను దేవునితో మాట్లాడుతున్నా. నువ్వు మాట్లాడు దేవునితో. నేను మాట్లాడుతున్నా. నువ్వు కూడా మాట్లాడుకో. ఇష్టం వచ్చినట్లు మాట్లాడు. ఈ మాటలు వింటున్నాడు.
శరీరంలో నీ బాడీలో ఎంటర్ అవుతుంది. స్తోత్రం. శక్తి కలిగిన ప్రభావం కలిగిన దేవా నీకు వందనాలు. ఈ రాత్రి మాకు మీరు బలమైన విడుదలను ప్రసాదించినందుకు స్తోత్రం. మానసికానికి, శారీరకానికి, వ్యక్తిగతానికి, భౌతికానికి, ఆత్మీయతకు బలమైన విడుదల ఇచ్చినందుకు స్తోత్రం. మేమేదైతే అడిగామో వాటిని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. ఒక చిన్న ప్రార్థన మందిరం కొరకు, పరిశుద్ధాత్మ అపోస్తలిక సంఘానికి సొంత మందిరం కావాలని అడగండి. యేసయ్యని ప్రభు ఇవ్వాలి. యేసులో సొంత మందిరం కావాలి. ఈ పరిచర్కి కెమెరాస్ కావాలి, వ్యాన్స్ కావాలి, బండ్లు కావాలి, రకరకాలుగా ఈ సేవకి ఉన్న ప్రతి లోటుపాట్లు దేవుడు తీర్చును గాక, పూడ్చివేయును గాక అని ప్రార్థిస్తాను. యేసు నామములో సొంత మందిరం వచ్చును గాక. మందిరానికి స్పాన్సర్ చేసే బిడ్డలు లేపబడుదురు గాక. ఒక బలమైన కార్యాచరణ కెమెరాస్ యేసునామములో మనకి కెమెరాస్ అనుగ్రహించబడును గాక, మనకి వ్యాన్స్ అనుగ్రహించబడును గాక. అయ్యా, ఈ పరిశుద్ధాత్మ అపోస్తలిక సంఘం భూది గంతముల వరకు విస్తరించును గాక, భూది గంతముల వరకు సేవ వెళ్ళును గాక. అయ్యా, మేము భూమిని తలక్రిందులు చేయదుము గాక. సేవలను ప్రతి లోటుపాట్లు పూడ్చి బలమైన కార్యాలు మీరు చేసి కుటుంబానికి ఒక బలమైన, ఉన్నతమైన, శక్తివంతమైన విడుదల ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మా సండే స్కూల్ పరిచర్య గురించి కూడా ప్రార్థన చేయండి. సండే స్కూల్ పరిచర్య అద్భుతంగా విస్తరించును గాక, బలపరచబడును గాక, అనేక మంది పిల్లలు చేర్చబడును గాక, పిల్లల్లో దేవుని అభిషేకం బలముగా పని చేయును గాక, టీచర్స్ బలంగా అభిషేకించబడును గాక. మరి మా ప్రేయర్ టవర్ సిస్టర్ మంచి ఆరోగ్యంతో నింపబడును గాక. ఆమె ఎవరెవరికైతే ప్రార్థన చేసిన వారందరూ విడిపించబడును గాక, వారందరూ స్వస్థత నొందును గాక. నా గురించి కూడా ప్రార్థించండి. జయరాజు గురించి మంచి ఆరోగ్యం ప్రభు ఇవ్వాలని, మంచి ఆరోగ్యం, మంచి ప్రత్యక్షతలు దేవుడు అనుగ్రహించాలని, అనేక మందిని రక్షించాలి, అనేక మందికి బాప్తీసాలు ఇవ్వాలి, అనేక మందిని విడిపించాలి, అనేక మంది గాడిదలను విప్పాలి, అనేక మంది గాడిదలను ఏ సేవతకు తీసుకురావాలి. నా గురించి ప్రార్థించండి. దేవుడిని బలంగా వాడుకోవాలని ప్రార్థించండి. అనేక చోట్ల దేవుడు ఉజ్జీవంతో వాడుకోవాలి, బలమైన అభిషేకంతో వాడుకోవాలని ప్రార్థించండి. అయ్యా, నీకు స్తోత్రాలయ్యా. నీ ప్రజలు ప్రార్థించారు నా గురించి, సంఘం గురించి, సంఘంలో ఉన్న లోటుపాట్ల గురించి, అయ్యా సంఘంలో జరుగుతున్నటువంటి నేను అయ్యా సండే స్కూల్ పరిచర్య పెద్దల ఆరాధన గురించి ప్రార్థన చేశారు. అందుబట్టి నీకు స్తోత్రాలు ప్రభు. మీరే ఆది అంతమై ఉన్నారు, అల్ఫా ఓమేగా, ఉన్నవాడవును అనువాడనని మీరు మాట్లాడారు. స్తోత్రం. బలమైన, శక్తివంతమైన పెనుగు ఉజ్జీవము కలిగించే కార్యాలు మా కుటుంబాల్లో చేసి బలమైన మేలు చేసి నడిపించి కృపనివ్వండి. యేసు నామములో
అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ఈ రాత్రి ప్రభు బలమైన కార్యాలు మీ కుటుంబంలో జరిగించడని నేను నమ్ముతున్నాను. ఏదైతే మీరు అడిగారో ప్రభు అది మీకు అనుగ్రహించారు. అంతేకాదు మరలా వచ్చే మంగళవారం మిడ్నైట్ కలుద్దాం. అంతవరకు ప్రభు కృప, ప్రభు యొక్క తోడు, ప్రభు యొక్క అభిషేకం, ప్రభు యొక్క సన్నిధి మీకు సదాకాలం తోడేండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.